అమరావతి రాజధాని పునఃప్రారంభోత్సవ సందర్భంగా ఒక కీలక నేత కనిపించకపోవడంతో ఇక సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఆయన ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతటి కీలక సన్నివేశానికి, ఇంతటి కీలకమైన ఘట్టానికి ఎందుకు హాజరు కాలేదన్నది ఇప్పుడు డిస్కషన్. సరే, వైసీపీ శ్రేణులు ఏం మాట్లాడతాయి ఇవన్నీ పక్కన పెడితే, అసలు ఆయన రాకపోవడం చాలా మంచిదైంది. కొన్ని పాయింట్లు, కీలకమైన అంశాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో రాజధానికి భూములు ఇంచుమించు 33,000 ఎకరాలు 29 గ్రామాలకు చెందిన రైతులు చాలా ఉదారంగా రాజధానిలో మేము భాగస్వాములు అవుతామని చెప్పి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇచ్చిరు కదా. ఆ రైతులకు అంటే చంద్రబాబు పాలనలో 2014 నుంచి 19 మధ్య ఏం చెప్పిర్రు వాళ్ళకు అంటే, ఎకరం భూమి ఇస్తే ఒక రైతు, అందులో 25% రాజధాని అవసరాల కోసం, ఇంకొక 25% రిజర్వ్ కోసం, ఇంకొక 25% డెవలప్ చేసి మీకే కేటాయిస్తాం, ఇంకొక 1250 గజాలు అందులో మీకు ఒక స్పేస్ ఏరియా క్రియేట్ చేసి ఇస్తాం అని చెప్పారు కదా. ఇందులో ఏ ఒక్కటన్నా పూర్తయిందా? ఫిజికల్ డాక్యుమెంట్ తప్ప ఏ ఒక్క రైతుకైనా ఆ రాజధాని ఫలాలు, ఫలితాలు వచ్చినట్టు ఎక్కడైనా కనిపించిందా?